నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భార్య ఇప్పుడు నా కళ్ల ముందే లేదు. ఆమె శరీరం ఇక్కడే ఉంది, కాని లోపల ఉన్నది తను కాదు. ఇది నా కథ, నా భార్య అమూల్య కథ. మా మధ్యలోకి వచ్చిన ఓ అదృశ్య శక్తి మా జీవితాన్ని ఎలా ముక్కలు చేసిందో చెప్పే కథ. అంతా ఆ రాత్రి మొదలైంది. తలుపు చప్పుడైంది, కాని ఆ శబ్దం బయటినుంచి రాలేదు. నా భార్య లోపలి నుంచే వచ్చింది. నా పేరు రాజీవ్, ఓ సాదాసీదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నా జీవితం ఓ ప్రశాంతమైన నదిలా సాగిపోతున్నప్పుడు నా స్నేహితుడి పెళ్లిలో అమూల్యను చూశాను. పసుపు పచ్చ చీరలో, తలలో మల్లెపూలతో. తను నవ్వినప్పుడు చుట్టూ ఉన్న సందడి మొత్తం ఆగిపోయినట్టు అనిపించింది. ఆమె కళ్లలో ఏదో తెలియని అమాయకత్వం, కొంచెం భయం కనిపించాయి. ఆ చూపు నన్ను అక్కడికక్కడే కట్టిపడేసింది. అప్పుడే అనుకున్నా, నా జీవితంలోకి ఎవరైనా వస్తే అది అమూల్య మాత్రమే అవ్వాలని. మా పరిచయం నెమ్మదిగా మొదలైంది. కొన్ని రోజుల్లోనే గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకోవడం అలవాటైంది. ఆమెకు కవిత్వం ఇష్టమని చెప్పేది, కాని నాకు తన గొంతులో వినిపించే ప్రతిమాట ఓ కవిత్వంలా ఉండేది. తన చిన్నప్పటి కబుర్లు, తనకిష్టమైన రంగులు, తన కలలు అన్నీ నాతో పంచుకునేది. ఆమె గొంతు వింటే చాలు, రోజంతా ఉన్న ఒత్తిడి మాయమయ్యేది. అమూల్య చాలా సున్నితమైనది. చిన్న చిన్న విషయాలకే పిల్లలా ఆనందపడిపోయేది. చిన్న బాధ వస్తే కన్నీళ్లు పెట్టుకునేది. బహుశా ఆ సున్నితత్వమే నన్ను ఆమెకు ఇంకా దగ్గర చేసిందేమో. కాని తన గతం గురించి ఎప్పుడూ పూర్తిగా చెప్పలేదు. కాలేజీ రోజుల్లో వీరు అనే అబ్బాయిని ప్రేమించానని, కాని అది పెళ్లి వరకు వెళ్లలేదని మాత్రమే చెప్పింది. ఆ పేరు చెప్పినప్పుడు ఆమె కళ్లలో ఓ నీడ కదిలినట్టు అనిపించేది, కాని నేనెప్పుడూ దాన్ని కెలికి ఆమెను ఇబ్బంది పెట్టలేదు. గతాన్ని ఎందుకు తవ్వాలి? మన వర్తమానం, మన భవిష్యత్తు ముఖ్యం అనుకున్నాను. నా ప్రేమలో తను అన్నీ మర్చిపోతుందని నమ్మాను. పెద్దలను ఒప్పించి, వారి దీవెనలతో మా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. మా కొత్త జీవితం ఓ అందమైన కలలా మొదలైంది. ప్రతి ఉదయం తన నవ్వుతోనే నాకు తెల్లారేది. ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వస్తే తలుపు తీసే తన ముఖం చూస్తే చాలు, నా బడలికంతా ఎగిరిపోయేది. మా బంధం కేవలం భార్యాభర్తలది కాదు, ఒకరి మనసులో ఏముందో కళ్లలోకి చూసి చెప్పేంత స్నేహం మాది. నా ప్రపంచం మొత్తం అమూల్య చుట్టూనే తిరిగేది. కాని ఆనందాన్ని చూసి విధికి కన్ను కుట్టింది. మా సంతోషం ఎక్కువ కాలం నిలవదని అప్పుడు నాకు తెలియదు. మా పెళ్లైన 6 నెలల తర్వాత అన్నీ బాగున్నాయని భ్రమపడుతున్న సమయంలో ఆమెలో ఓ చిన్న మార్పు గమనించాను. అది ఎంత చిన్నదంటే బహుశా ఎవరూ పట్టించుకోరేమో, కాని రోజూ తనతోనే ఉండే నాకు అది ఓ ప్రమాద ఘంటికలా వినిపించింది. అదొక పౌర్ణమి రాత్రి. బాల్కనీలో కూర్చుని చందమామను చూస్తున్నాం. చల్లగాలి వీస్తోంది. నేను తన భుజంమీద చేయివేసి ఏదో మాట్లాడుతున్నా, కాని తను మాత్రం ఎటో శూన్యంలోకి చూస్తూ నిశ్శబ్దంగా ఉంది. ఉన్నట్టుండి ఆమె పెదవులపై ఓ నవ్వు మెరిసింది. అది అమూల్య నవ్వు కాదు. అందులో సంతోషం లేదు, ఏదో వెటకారం, విషాదం కలిపినట్టు అనిపించింది. ఏమైంది అమూల్య? ఎందుకు నవ్వుతున్నావ్? అని అడిగాను. ఆమె నా వైపు చూడకుండానే, చూడు రాజీవ్, ఆ చందమామ ఎంత ఒంటరో, ఆ వెలుగు కూడా అరువు తెచ్చుకున్నదే కదా అంది. ఆమె గొంతులో ఏదో తెలియని బరువు. అది నా అమూల్య గొంతు కాదని నా మనస్కు తెలుస్తూనే ఉంది. ఆ తర్వాత ఇలాంటివి చాలాసార్లు జరిగాయి. రాత్రి మధ్యలో లేచి కూర్చునేది. ఏమైందని అడిగితే ఏమీ లేదనేది. కాని ఆమె చూపులు మాత్రం గదిలో ఏదో మూలన నిశ్చలంగా ఉండేవి. కొన్నిసార్లు నిద్రలో, వీరు, నన్ను వదిలి వెళ్లకు, నీకోసమే చూస్తున్నాను అని కలవరించేది. ఆ పేరు విన్నప్పుడల్లా నా గుండె బరువెక్కేది. తనింకా గతాన్ని మర్చిపోలేదేమోనని నాలో నేనే బాధపడేవాడిని. ఓ రోజు ఆఫీస్ నుంచి కాస్త తొందరగా ఇంటికి వచ్చాను. బెడ్రూం నుంచి మాటల శబ్దం వస్తోంది. అమూల్య ఎవరితోనో మాట్లాడుతున్నట్టుంది. ఆశ్చర్యంగా లోపలికి వెళ్లాను. అక్కడ అమూల్యందం ముందు నిలబడి ఉంది. తనతో తనే మాట్లాడుకుంటోంది. నన్ను మోసం చేశావు కదూ, వాడిని పెళ్లి చేసుకుని
హాయిగా ఉందామనుకున్నావా? నేనుండగా అది జరగనివ్వను వినిపించింది ఓ కైనమైన మగ గొంతు. వెంటనే అమూల్య ముఖం మారిపోయింది. భయంతో, వద్దు, దయచేసి నన్ను వదిలేయ్, నేను నిన్ను ప్రేమించాను కాని అంటూ తన స్వరంతోనే బ్రతిమాలింది. మళ్ళీ ఆ కైనమైన గొంతు, పరిస్థితులా? నన్ను చంపిన వాడితోనే కాపురం చేస్తావా? ఆ దృశ్యం చూసి నా కాళ్ల కింద భూమి కదిలినట్లయింది. నా భార్య, నా అమూల్య, ఒకే శరీరంలో రెండు గొంతులు. నేను తట్టుకోలేక అమూల్య అని గట్టిగా అరిచాను. నా అరుపుకు ఉలిక్కిపడి నా వైపు తిరిగింది. ఆమె కళ్లలో చెప్పలేనంత గందరగోళం. తను ఏం చేసిందో తనకే తెలియనట్టు అమాయకంగా చూస్తూ, ఏమైంది రాజీవ్? ఎందుకలా అరిచావు? అని అడిగింది. నాకు అర్థమైపోయింది, కొన్ని క్షణాల క్రితం ఏం జరిగిందో ఆమెకు అస్సలు గుర్తులేదని. ఏదో తీవ్రమైన మానసిక సమస్య అనుకున్నాను. కాని అది సమస్య కాదని, అంతకుమించిన భయంకరమైన పీడకలని నాకు అప్పుడు తెలియదు. ఆ రోజునుంచి మా ఇల్లు మాకు నరకంలా మారింది. ప్రశాంతత స్థానంలో భయం, ప్రేమ స్థానంలో అనుమానం. అమూల్యలో మార్పులు రోజురోజుకీ ఎక్కువయ్యాయి. ఆమె కేవలం మాటల్లోనే కాదు, చేతల్లో కూడా మారిపోవడం నన్ను మరింత భయపెట్టింది. ఆమె ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఎంతో ఇష్టంగా తినే స్వీట్స్ ముట్టుకోవడం మానేసింది. విపరీతమైన కారం తినడం మొదలుపెట్టింది. కొన్నిసార్లు అర్ధరాత్రి లేచి ఫ్రిడ్జ్లో ఉన్న పచ్చి మాంసం కోసం వెతికేది. నేను ఆపబోతే ఓ జంతువులా నాపై అరిచేది. ఆమె కళ్ళు నిప్పుల్లా ఎర్రగా మారిపోయేవి. ఆ కళ్లలో కనిపించే క్రూరత్వం నా అమూల్యది కాదు. మా మధ్య దూరం పెరిగింది. నేను ప్రేమగా తనని తాకడానికి ప్రయత్నిస్తే చీ కొట్టినట్టు నన్ను దూరంగా నెట్టేసేది. నన్ను ముట్టుకోకు, నీ స్పర్శ అసహ్యంగా ఉంది అని గర్జించేది. ఆ గొంతు పూర్తిగా మగ గొంతులా ఉండేది. అది వీరు గొంతు అని నాకే అనిపించేది. అప్పుడే నాకు అనుమానం మొదలైంది. ఆమె శరీరంలో ఉన్నది నా భార్య కాదు, ఆమె చనిపోయిన ప్రియుడి ఆత్మ అని. ఇదంతా చూసి తనని ఒక మంచి సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్దామని ప్రయత్నించాను. ఆ మాట చెప్పగానే ఆమె పిచ్చి పట్టిన దానిలా ప్రవర్తించింది. నాకేం పిచ్చి లేదు. పిచ్చి పట్టింది నీకు. నన్ను డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లి నాటకాలు ఆడతావా? అంటూ ఇంట్లో వస్తువులన్నీ పగలగట్టడం మొదలుపెట్టింది. గాజు ప్లేట్ని చేత్తో పగలగట్టింది. కాని ఆమె చేతికి చిన్న గీత కూడా పడలేదు. ఆ దృశ్యం చూసి నాకు మాటలు రాలేదు. ఇది సైన్స్కు, మందులకు అందని సమస్య అని నాకు అర్థమైపోయింది. ఒక రాత్రి నేనుగా నిద్రలో ఉన్నప్పుడు మెడకు ఏదో బిగుస్తున్నట్టు అనిపించి ఉలిక్కిపడి లేచాను. చూస్తే అమూల్య తన చీర కొంగుతో నా మెడకు ఉరివేస్తోంది. ఆమె కళ్లలో నన్ను చంపాలన్నంత కసి. ప్రాణభయంతో విడిపించుకోవడానికి ప్రయత్నించాను, కాని నా శక్తి చాలలేదు. నా ఊపిరి ఆగిపోతోందనగా తన పట్టు వదిలేసింది. కిందపడి గలగలా కొట్టుకోవడం మొదలుపెట్టింది. నోటినుంచి నురుగులు వచ్చాయి. కొన్ని క్షణాల తర్వాత నిశ్శబ్దంగా స్పృహ తప్పి పడిపోయింది. వణికిపోతూ ఆమె ముఖంపై నీళ్లు చల్లాను. మెల్లగా కళ్ళు తెరిచింది. అమాయకంగా నా వైపు చూస్తూ, రాజీవ్, నా మెడకు ఈ గాయాలేంటి? నీ మెడ ఎందుకలా కందిపోయింది? ఏం జరిగింది? అని అడిగింది. తనకేమీ గుర్తులేదు. తన శరీరం తన మాట వినడం లేదని, తన లోపల ఉన్న ఏదో శక్తి తనని, నన్ను హింసిస్తోందని నాకు పూర్తిగా అర్థమైంది. నా భార్యను కాపాడుకోవాలి. కాని ఎలా? స్నేహితులకు చెబితే నమ్మరు, పోలీసులకు చెబితే నన్నే అనుమానిస్తారు. నా భార్య పక్కనే ఉన్నా నేను ఒంటరివాడినయ్యాను. ధైర్యం చేసి ఒకరోజు ఆమెను నిలదీయాలనుకున్నాను. ఆమె ప్రశాంతంగా ఉన్నప్పుడు, అమూల్య, అసలేం జరుగుతోంది? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావ్? ప్లీజ్, నాతో నిజం చెప్పు. నీలో ఉన్నది ఎవరు? అని బ్రతిమాలాను. నా ప్రశ్న వినగానే ఆమె ముఖం మళ్లీ కైనంగా మారింది. వెటకారంగా నవ్వింది. కనిపెట్టేశావా? భలే తెలివైన వాడివే, అంది ఆ మగ గొంతు. వీరు నువ్వా? నా గొంతు వణికింది. అవును,
నేనే. షాక్ అయ్యావా? చనిపోయిన అమూల్యను వదలను అని చెప్పాను కదా. తన ప్రాణం నాది, ఈ శరీరం నాది అని అరిచింది. నాకు కోపం, నిస్సహాయత ఒక్కసారిగా ముంచుకొచ్చాయి. చనిపోయావు కదా, ఇంకెందుకు తనని హింసిస్తున్నావు? తను ఇప్పుడు నా భార్య, దయచేసి తన జీవితంలోంచి వెళ్ళిపో అని వేడుకున్నాను. ఆ మాటలకు ఆత్మ మరింత రెచ్చిపోయింది. నీ భార్య? తను ఎప్పటికీ నాది మాత్రమే. మీ డబ్బుకు ఆశపడివాళ్ల అమ్మానాన్న నన్ను కాదని బలవంతంగా నీకు కట్టబెట్టారు. ఆ అవమానం భరించలేక నేను చచ్చిపోయాను. నేను లేని జీవితం దానికి కూడా ఉండకూడదు. నేను అనుభవించిన నరకాన్ని తను చూడాలి. దానికి కారణమైన నువ్వు చూడాలి అంటూ వికృతంగా నవ్వింది. అది చెప్పిన నిజాలు విని నేను నిర్ఘాంతపోయాను. వీరు, అమూల్య ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. కాని వీరు పేదవాడని, వేరే కులమని అమూల్య తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అమూల్యను గదిలో బంధించి వీరును అవమానించి పంపించారు. ఆ అవమానంతో, అమూల్య దక్కదన్న భయంతో వీరు ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు నిన్ను ఎప్పటికీ వదలనోమూల్య అని ఓ ఉత్తరం రాసిపెట్టాడు. ఆ విషయం అమూల్యకు తెలియదు. తన చావుకు తానే కారణమని కుమిలిపోతూ తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గ నన్ను పెళ్లి చేసుకుంది. ఆమె ప్రేమను చంపావు, ఇప్పుడు ఆమె శరీరాన్ని ఆక్రమించుకున్నావు. ఇది కరెక్ట్ కాదు. ఆమె పడుతున్న బాధ నీకు కనిపించడం లేదా అని అడిగాను. బాధ? అసలు బాధ ముందుంది. నన్ను కాదని తను నిన్ను తాకిన ప్రతిసారీ నా ఆత్మ మండిపోయింది. ఆ మంట ఎలా ఉంటుందో ఇప్పుడు తనకి చూపిస్తున్నా. ఈ శరీరంలో తను ఖైదీ, నేను రాజుని అంటూ అమూల్య తలను గోడకేసి బాదుకోవడం మొదలుపెట్టింది. నేను ఆపడానికి ప్రయత్నించినా నా వల్ల కాలేదు. ఆమె కళ్లలోంచి నీళ్లు కారుతున్నాయి. అది నా అమూల్య ఏడుపు. తన శరీరంలో జరుగుతున్న నరకాన్ని మౌనంగా భరిస్తున్న నా భార్య ఏడుపు. నేను ఏమీ చేయలేని నిస్సహాయుడిని. ఆ క్షణం నిర్ణయించుకున్నాను, ఈ సమస్యకు పరిష్కారం శాస్త్రంలో లేదు, నమ్మకంలోని. ఒక స్నేహితుడి సలహాపై కేరళ సరిహద్దుల్లో ఉండే ఒక భూతవైద్యుడిని కలిశాను. ఆయన మా ఇంటికి వచ్చి పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. గది మొత్తం సాంబ్రాణి పొగతో, మంత్రాలతో నిండిపోయింది. అమూల్యను మధ్యలో కూర్చోబెట్టారు. పూజారి మంత్రాలు మొదలుపెట్టగానే అమూల్య వింతగా అరవడం మొదలుపెట్టింది. ఆపండి ఈ నాటకాలు, నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అని వీరు గొంతుతో గర్జించింది. పూజారి తన చేతిలోని వేపమండలతో కొడుతూ, ఎవరు నువ్వు? ఎందుకీ అమ్మాయిని పట్టుకున్నావు అని గద్దించారు. నేను వీరుని, ఇది నాది, నేను వెళ్ళను అంటూ ప్రతిఘటించింది. పూజ ఉధృతం అయ్యే కొద్దీ ఆమెలోని ఆత్మ బలహీనపడటం నేను గమనించాను. ఇక వీరు వెళ్ళిపోతాడని, నా అమూల్య నాకు తిరిగి దొరుకుతుందని నాలో ఆశ చిగురించింది. కాని అప్పుడే నేను ఊహించనిది జరిగింది. వీరు ఆత్మ బలహీనపడగానే అమూల్య ప్రవర్తన మళ్లీ మారింది. ఓ ముసలావిడలా దగ్గుతూ, నా బిడ్డ ఎక్కడున్నాడు? ఆ యాక్సిడెంట్లో వాడిని పోగొట్టుకున్నాను, నన్ను వాడి దగ్గరకు పంపండి అని ఏడవడం మొదలుపెట్టింది. ఆమె గొంతు, ప్రవర్తన పూర్తిగా మారిపోయాయి. పూజారితో సహా మేమంతా షాకయ్యాం. పూజారి ఆశ్చర్యంగా, నువ్వెవరు తల్లీ అని అడిగారు. నేను శాంతమ్మని. హైవే మీద నా కళ్ల ముందే నా కొడుకుని లారీ గుద్దేసింది. నా ఆత్మ ఇక్కడే చిక్కుకుపోయింది. ఈ అమ్మాయి శరీరం దొరికింది అంది. పూజారి మంత్రాల శక్తిని పెంచగానే ఆత్మ కూడా విలవిలలాడింది. అది వెళ్ళిపోతుందనగా అమూల్య శరీరం మళ్లీ కంపించింది. ఈసారి ఓ చిన్న పిల్లాడి గొంతుతో నవ్వడం మొదలుపెట్టింది. ఆడుకుందాం, దాగుడుమూతలు ఆడుకుందాం అంటూ అటూ ఇటూ చూడసాగింది. నా గుండె ఆగిపోయినంత పనైంది. నా భార్య శరీరంలో ఉన్నది ఒక్క వీరు ఆత్మ కాదు, అదొక సత్రంలా మారిపోయింది. తీరని కోరికలతో చనిపోయిన ఎన్నో ఆత్మలకు ఆమె శరీరం ఓ నిలయంగా మారింది. వీరు ఆత్మ తెరిచిన దారిలోంచి మిగతావన్నీ లోపలికి వచ్చాయి. నా అమూల్య ఆత్మ ఎక్కడో లోపల బందీగా ఉండి ఈ నరకాన్ని చూస్తూ ఏడుస్తోంది.
పూజారి ముఖంలో కూడా భయం కనిపించింది. ఆయన నా దగ్గరికొచ్చి, అయ్యా, ఇది నేను అనుకున్నదానికన్నా పెద్ద సమస్య. అమ్మాయి శరీరం ఒక ఆత్మల సంతలా మారింది. వీరు అనే ఆత్మ ఆమె బలాన్ని దెబ్బతీయడంతో ఆమె శరీరం ఒక తెరిచిన ద్వారంలా అయింది. ఇప్పుడు ఒక్క ఆత్మను పంపడం కాదు, ఆ ద్వారాన్ని శాశ్వతంగా మూసేయాలి. కాని ఆ ప్రయత్నంలో ఆమె ప్రాణాలకే ప్రమాదం అన్నారు. నా ప్రపంచం అక్కడే కూలిపోయింది. నేను ఒక్క శత్రువుతో పోరాడుతున్నాను అనుకున్నాను. కాని నా భార్య వందల శత్రువుల మధ్య చిక్కుకుంది. ఆ పూజారి తన సర్వశక్తులు ఒడ్డి ఓ మహాయాగం చేశారు. 3 రోజులపాటు ఆగకుండా ఆ యాగం సాగింది. ఆ 3 రోజులు నేను నరకాన్ని కళ్లారా చూశాను. అమూల్య శరీరం నుంచి ఎన్నో గొంతులు, ఎన్నో ఏడుపులు, ఎన్నో అరుపులు. ప్రతి ఆత్మ తన కథ చెప్తూ బయటకు వెళ్లనని మొండికేసింది. అమూల్య శరీరం నీలంగా మారిపోయింది. తన యాతన చూడలేక నేను చాలాసార్లు కళ్ళు మూసుకున్నాను. 3వ రోజు చివర్లో యాగం ముగిసే సమయానికి ఆమె శరీరం నుండి ఒక పెద్ద అరుపు వినిపించి శాంతించి పడిపోయింది. గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం. పూజారి నా దగ్గరకు వచ్చి, ఆ ద్వారాన్ని మూసేశాను. ఇక ఏ ఆత్మ ఆమెను ఇబ్బంది పెట్టలేదు. కాని అని ఆగపోయారు. కాని ఏంటి స్వామీ అని ఆత్రంగా అడిగాను. ఈ పోరాటంలో ఆమె మనసు తీవ్రంగా గాయపడింది. ఆ షాక్ తట్టుకోలేక ఆమె జ్ఞాపకాలన్నీ ఆమెలోనే గడ్డకట్టుకుపోయాయి. ఆమె మనసు ఇప్పుడు ఒక పసిపాపలా మారింది. ఆమెకు గతం గుర్తులేదు, భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. ఇప్పుడున్న ఈ క్షణం మాత్రమే తనకి తెలుసు అన్నారు. పరిగెత్తుకుంటూ వెళ్లి అమూల్యను నా ఒడిలోకి తీసుకున్నాను. ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆ కళ్లలో నాకు తెలిసిన అమూల్య లేదు. నన్ను ఒక కొత్త మనిషిని చూసినట్టు చూస్తున్నాయి. ఆమె పెదవులపై ఒక అమాయకపు నవ్వు ఉంది. ఆ నవ్వులో ప్రేమ లేదు, గుర్తింపు లేదు. ఈ సంఘటన జరిగ 2 ఏళ్లు అవుతోంది. అమూల్య నాతోనే ఉంది. కాని నా భార్యగా కాదు, నా బిడ్డలా. అన్నం తినిపించాలి, బట్టలు వేయాలి, ప్రతిదీ నేనే. తను నవ్వుతుంది, ఆడుకుంటుంది. కాని తన కళ్లలో ఎప్పుడూ ఓ తెలియని శూన్యం కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అర్ధరాత్రి లేచి నా వైపు చూస్తూ, నువ్వెవరు అని అడుగుతుంది. ఆ ప్రశ్నకు నా దగ్గర ఏనాడు సమాధానం ఉండదు. ఆత్మలు వెళ్ళిపోయాయి, కాని వెళ్తూ వెళ్తూ నా అమూల్యను కూడా తీసుకెళ్ళిపోయాయి. ఇప్పుడు నాతో ఉన్నది ఆమె శరీరం మాత్రమే. నేను ప్రేమించిన అమ్మాయి, నన్ను ప్రేమించిన అమ్మాయి ఆత్మల సంతలో ఎక్కడో తప్పిపోయింది. రోజూ ఆ దేవుడిని ఒక్కటే కోరుకుంటాను, నా అమూల్యను నాకు తిరిగి ఇవ్వమని కాదు, కనీసం తన తర్వాతి జన్మలోనైనా తనకంటూ ఒక జీవితం ఉండేలా చూడు తండ్రి అని. నా కథ విన్నందుకు ధన్యవాదాలు. ఇది నా కథ, నేను అనుభవించిన నిజం. చాలామంది దీన్ని నమ్మకపోవచ్చు. కాని కొన్ని సంఘటనలకు సైన్స్లో సమాధానాలు దొరకవు. ఈ కథ మీకు కనెక్ట్ అయినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో కూడా వివరించలేని అనుభవాలు ఏవైనా ఉంటే కామెంట్స్లో మాతో పంచుకోండి.